ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ జై గురుదేవ దత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి ఈ సృష్టికి నమస్కారాలు చేస్తూ అక్టోబర్ 1వ తారీఖు నుండి నవంబర్ 1వ తారీఖు వరకు గల కర్కాటక రాశి వారికి అక్టోబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మీకు నేను తెలియజేస్తాను. కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రంలో జన్మించినటువంటి 4వ పాదము, పుష్యమి నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, ఆశ్లేష నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు కలిపి కర్కాటక రాశి అవుతుంది. కర్కాటక రాశి వారికి ప్రారంభములుగా అయితే తృతీయ స్థానం ముందు రవి అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తున్నారు. అదే స్థానంలో పంచమ స్థానము లాభస్థానంలో ఉన్నటువంటి రాహువు సంపూర్ణమైనటువంటి యోగాన్ని ఇస్తున్నారు. రాజ్యమందు ఉన్నటువంటి కుజుడు యోగదాయకంగా ఉన్నారు. సప్తమంలో ఉన్నటువంటి శనైశ్వరుడు తటస్థంగా ఉన్నారు. 6లో ఉన్నటువంటి గురుని యొక్క శుభదృష్టి కూడా 7వ స్థానం మీద పడబోతోంది. కర్కాటక రాశి వారికి చాలా మంచి రోజులు వచ్చాయని చెప్పాలి. మీ మాటకి ఎదురులేదు. తృతీయ ముందు పరాక్రమ స్థానం ముందు ఉన్నటువంటి రవి యొక్క ప్రభావం అద్భుతంగా ఉంది. లాభరాహువు తృతీయ రవి మిమ్మల్ని అసలు మాటలతో ఎదుటి వ్యక్తులు జయించడం చాలా కష్టం అనిపిస్తుంది. అంత అద్భుతంగా నైపుణ్యంగా మీ యొక్క తెలివితేటలన్నీ కూడా నిబిడీకృతమవుతాయి. అంచెలంచెలుగా పెరగగలుగుతారు. ఆలోచన వ్యవహారాల్లో మారిపోతాయి. ఎదుటి వ్యక్తుల్ని వాళ్ళు మాట్లాడేటువంటి మాటలను బట్టి, వాళ్ళు చూస్తున్నటువంటి చూపులను బట్టి, వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలను బట్టి ఉత్తినే మీరు అంచనా వేయగలుగుతారు. స్వార్థపరులా, వీళ్ళు నన్ను ఉపయోగించుకుంటున్నారా, లేదా అసలు వీళ్ళు ఏదైనా పని మనకు ఉపయోగపడుతుందా, అంత దూరంగా మీరు ఆలోచించగలుగుతారు. ఎందుకంటే ఒక రకంగా గత 3 సంవత్సరాలుగా మీరు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పాలి. రాహు యొక్క ప్రభావం చాలా రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నది. అటువంటి రాహు ఆ భగవతానుగ్రహంతో, దైవకృపతో, ఈశ్వరుడి యొక్క అనుగ్రహంతో, జగజ్జనని దుర్గమ్మ అనుగ్రహంతో మీకు లాభమందు రాహు సంచారం ప్రారంభంలో కాగితం అద్భుతమైనటువంటి స్థితిగా మీకు ఏర్పడింది. మీ మాటకు ఎదురులేదు. 7వ స్థానంలో ఉన్నటువంటి శనైశ్వరుడు మిమ్మల్ని మీరు జయించాలంటే ఒకటే మార్గం, బద్ధకాన్ని వదిలిపెట్టాలి. ఆ వాడే వస్తాలే, ఎదుటి వ్యక్తులు వచ్చి మాట్లాడితే కానీ నేనెందుకు మాట్లాడాలి, లేకపోతే నేనెందుకు ఫోన్ చేయాలి అనేటువంటి ఆ ఒక్క ఇదిని వదిలిపెట్టండి. అంటే మీ హోదా, ఈ రాశిలో జన్మించిన వాళ్ళు ఎప్పుడు కూడా కొంత మంచి హోదాగా ఉంటారు. అకారణంగా దేనికి తల వంచరు. అటువంటి స్థితులన్నీ కూడా వెళ్ళుకుంటాయి. కానీ శనైశ్వరుని యొక్క ప్రభావం వల్ల కూడా ఇప్పుడు వీళ్ళకి ఏమనిపిస్తూ ఉంటుంది, వాళ్ళే వస్తారులే, నా దగ్గర నా అవసరం ఉంటే అనేటువంటి మాట మిమ్మల్ని మనసులో ఏదో పక్కన చేరుకుని మిమ్మల్ని యాక్టివ్గా ఉండనివ్వదు. కాబట్టి ఆ ఒక్క విషయాన్ని పక్కన పెట్టుకుని ఉన్నటువంటి రాహు యొక్క ప్రభావం మిమ్మల్ని విజయవంతంగా మీకు అనుకూలమైన దిశగా మీరు మార్చుకోవాలి అంటే కొద్దిగా మీరు యాక్టివ్గా ఉంటే చాలా మంచిది. దానివల్ల సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. తృతీయమందు ధనమందు ఉన్నటువంటి శుక్రుడు యోగదాయకంగానే ఉన్నారు. తృతీయమందు రవి అద్భుతమైనటువంటి యోగదాయకంగా ఉన్నారు. బుధుని యొక్క స్థితి బాగున్నది. వజ్రాన్ని ఎంత పాలిష్ చేస్తే అంత పాలిష్డ్గా బయటపడి దాని మెరుపు ప్రపంచానికి ఉపయోగపడుతుందో ఆ విధంగా మీరు కూడా మీ యొక్క తెలివితేటల్ని అనుభవంలోకి తెచ్చుకుంటూ షార్ప్గా మీరు కనుక ఉండగలిగితే మీ మాటకు ఎదురు లేకుండా మీరు మాట్లాడే ప్రతి మాట అమూల్యంగా ముందుకు పెడుతుంది ఈ నెలలో. అంతవరకు తిరుగులేదు. ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగస్తులకైతే ఎదురు చూస్తున్న ఉద్యోగం అంటే మీరు ఊహించిన దానికంటే 10 రెట్లు ఎక్కువగా ఉన్నటువంటి అవకాశం వెతుక్కుంటూ మీ చేతికి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. వ్యాపారస్తులకి చాలా అద్భుతమైనటువంటి పరిస్థితులు. మీ యొక్క నిల్వ ఉన్నటువంటి సరుకులు వ్యాపారం చేసేటువంటి వాళ్ళకైతే రెట్టింపు ధనం వచ్చి లాభాల పట్టగా అడుగులు వేస్తారని చెప్పడంలో సందేహం లేదు. ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. క్రయ విక్రయాలన్నీ కూడా అనుకూలిస్తాయి. విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి. మీ తెలివితేటలకి ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని చూసి వశీకరణం అయిపోతారు. అంత గొప్పగా మీకు మంచి పేరు వస్తుంది. ధన సంబంధమైనటువంటి వ్యవహారాలు కలిసి వస్తాయి. ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తలు వహించాలి. తొందరపడకండి. ఆలోచన ప్రధానం. అంటే సంయమనంతో ఎదుటి వ్యక్తులు మీరు సాధారణంగా ఎదుటి వ్యక్తులకు మాట్లాడే అవకాశం ఇవ్వరు. వాళ్ళు మీ మనసులో ఉన్నది చెప్పేస్తారు. అలా కాకుండా మీరు జయించాలి అంటే ఒకటే మార్గం, ఎదుటి వ్యక్తులు ఏం మాట్లాడుతున్నారు దానికి తగ్గట్టుగా మీరు అనుకూలంగా వ్యవహరిస్తే చాలు. పనులన్నీ ఆటోమేటిక్గా అవే జరిగిపోతాయి. స్వార్థపరుల్ని దగ్గరికి రానివ్వరు. చాలా జాగ్రత్తగా మీరు నిర్ణయాలు తీసుకుంటారు. అభివృద్ధి పదంలో దూసుకు పెడతారు. కుటుంబ వ్యవహారాల్లో చాలా స్పీడ్గా నిర్ణయాలు తీసుకుంటారు.
భార్యకు సంబంధమైనటువంటి ఆస్తి వ్యవహారాలు కూడా కలిసి వస్తాయి. క్రయ విక్రయాలు చాలా బాగా కలిసి వస్తాయి. ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అచంచలమైనటువంటి అభివృద్ధి పదంలో దూసుకు వెళ్తాయి. గతంలో ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ధనం అనుకోకుండా చేతికి రావడం, దానివలన మంచి నిర్ణయాలు తీసుకోవడం, తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల మీరు ఏ విధంగా నేను తీసుకున్న నిర్ణయాల్లో లాభం గడించాలి అంటే దాన్ని ఇంకొక కొత్త రూపంగా ఏ విధంగా ముందుకు వెడితే మంచిది అనేటువంటి దూరదృష్టితో ఆలోచిస్తారు. గతంలో పడినటువంటి సమస్యలు ఇంకెప్పుడు పడకూడదు అనేటువంటి మీకై మిమ్మల్ని డిజైన్ చేసుకునేటువంటి పరిస్థితులు కూడా చాలా అనుకూలమైన దిశగా అడుగులు పెడతాయి. అంతేకాకుండా అక్టోబర్ 14వ తారీఖు 16వ తారీఖు నుంచి మళ్ళీ రవి చతుర్థ కేంద్రంలోకి రవి మార్పులు కొన్ని మార్పులు తులారాశిలో ప్రవేశించిన తర్వాత 17వ తారీఖు నుంచి రవి మార్పు తర్వాత కొద్ది జాగ్రత్తలు వహిస్తే ఆదిత్య హృదయం ఇటువంటి పారాయణలు అవి చేసుకుంటూ కొన్ని జాగ్రత్త నిర్ణయాలు తీసుకుంటే సమస్యలన్నీ ఆటోమేటిక్గా అవి కూడా డైల్యూట్ అవుతాయి. ఈ లోపల గురుని యొక్క ప్రభావం మీకు పరిగెత్తుకుంటూ యోగదాయకమైనటువంటి స్థితిలోకి వచ్చేస్తోంది. విదేశీ సంబంధమైనటువంటి ప్రయాణాలు ఎక్కువ అవుతాయి. మీరు వెళ్తే కానీ ఎటువంటి పనులు కూడా ముందుకు వెళ్ళలేనంతగా మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. మీ యొక్క పరిచయం కోసం ఎదురు వ్యక్తులు పరితపిస్తూ ఉంటారు. ఆడవాళ్ళ వల్ల కూడా మీకు యోగదాయకమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. పురుషులకైతే స్త్రీల వల్ల, స్త్రీలకైతే పురుషుల వల్ల యోగదాయకమైనటువంటి స్థితిగా కనపడుతోంది. మీ స్నేహం దొరికితే చాలు, మీ అపాయింట్మెంట్ దొరికితే చాలు, లేదా మీరు చేయగలిగితే ఎటువంటి సమస్య అంత గొప్పగా మీకు ఇంపార్టెంట్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి విషయాన్ని కూడా ఇంత జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటే పరాంబిక దయతో విజయవంతమైనటువంటి దిశగా అడుగులు పడతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ రాశి వారికి పంచమంలో ఉన్నటువంటి కేతు వల్ల కొంత ఏదైనా వ్యవహారాల్లో ముఖ్యమైన అంటే మీ ముందు ఏదైనా మంచి అవకాశాలు 2 వస్తాయి. వచ్చి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోమని ఒత్తిడి పెరుగుతాయి. ఏదైనా మంచి ఆపర్చునిటీస్ 2 ఇష్టమైన ముందు పెట్టి ముందు ఏది తింటావు అని అడిగితే ఏ నిర్ణయం తీసుకోవాలో సతమతమవుతాం. అటువంటి సమయాల్లో కొద్దిగా సంయమనం పాటించి తెలివితేటలతో మిమ్మల్ని విజయాన్ని సాధించాలి అంటే గణపతి యొక్క ఆరాధన ప్రతినిత్యము చాలా అవసరము. ప్రతినిత్యము లేవగానే చక్కగా మీకు తెలిసినటువంటి గణపతి స్తోత్రాన్ని లేదా గణపతి అనేటువంటి ఒక మహామంత్రాన్ని, గణపతి మంత్రాన్ని విశేషంగా చదువుకోండి. శనేశ్వరుని యొక్క ప్రభావం యాక్టివ్గా ఉండడానికి మీకు చక్కగా దశరథకృత శని స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా పారాయణ చేసుకోండి. మిగతా అంతా కూడా మీ యొక్క ఇష్టదైవాన్ని, మీ యొక్క కులదైవాన్ని, మీ ఇష్టదైవాన్ని ప్రతినిత్యము కూడా పారాయణ చేసుకుంటూ జపం చేసుకుంటూ భగవంతునికి కనీసం అంటే శనేశ్వరుని యొక్క ప్రభావం వల్ల దైవం మీద భక్తి తగ్గిపోతూ ఉంటుంది. అలా కాకుండా భగవంతుని వదిలిపెట్టకుండా ప్రతినిత్యము కూడా కనీసం ఎంతలో పొద్దున్న ప్రాతకాల సమయంలో భగవంతుడికి కనుక మీరు సమయాన్ని కేటాయించగలిగితే సర్వత్ర దిగ్విజయంగా సమస్యలన్నీ కూడా అధిగమిస్తూ రాబోయేటువంటి రోజులో అఖండమైనటువంటి యోగాన్ని మీరు అనుభవించాలని కోరుకుంటూ జై గురుదేవ దత్త.